చేయలేదండి. అదే ఇక్కడ చిన్న మైనస్. యాక్చువల్గా పాపం వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళు చదువుకుందాం అని ఇతను దుష్టమైన ఆలోచనతో బాలికని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ప్రాబ్లం వచ్చింది. అటు బాలికని వేధించాలని దాని మీద పోక్సో కింద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రత్యేకంగా శ్రద్ధ కనబరిచిన గారికి వాళ్ళ టీం మెంబర్స్, ముఖ్యంగా ఏఎస్ఐ గారు, అలానే ఎస్ఐ నాని, స్వామి ఇలా ప్రత్యేకంగా కేసులో బెయిల్ క్యాన్సిలేషన్తో పాటు ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవడంలో ఏమి వెనకాలం. రాబ్బా తీసుకురండి వెనక్కి. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. ఈ నెల 14వ తారీఖు నాడు జరిగినటువంటి మన రామకృష్ణాపురం ఫ్లైఓవర్, జూట్ మిల్ ఫ్లైఓవర్ అంటారు, దాని పిల్లర్ నెంబర్ 39 కింద జరిగినటువంటి మర్డర్ కేసులో ఈరోజు మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని విషయమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఇందులో ముఖ్యంగా ఈ పిల్లర్ నెంబర్ చనిపోయినటువంటి ఆసామైనటువంటి షేక్ వెంకట కనకరాజు ఎలియాస్ రాజు, ఇతను 3 పిల్లలు కలిగారు, భార్య చనిపోయింది. ఇక్కడ కాపురం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అయితే ఇందులో ముద్దాయి ఇతను నాని అని ఉన్నాడు. ఇతను ఈ పెద్ద పాపని పెళ్లి చేసుకుంటానని అడగటం, అదేవిధంగా ఆ పాప చుట్టూ తిరగటం చేస్తుంటే మైనర్ బాలిక అవడంతో అతను గత 6 నెలల నుంచి ఇతను ఈ పిల్లల్ని తీసుకొని నారాయణపురం తన అత్తగారింటి వైపుకి వెళ్ళిపోయాడు. కానీ మొన్న 6 నెలల తర్వాత అక్కడ కూలి పనులు లేవని చెప్పేసి మొన్న 13వ తారీఖు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజునాడు ఇతను ఎప్పుడైతే వచ్చాడో ఈ ముద్దాయి తెలుసుకొని ఇతను అడ్డు తొలగించుకుంటే ఆ పిల్లలకి ఎవరు ఆ తల్లి లేదు కాబట్టి తండ్రి కూడా లేకపోవడంతో ఈ పిల్లల్ని మనం ఎట్లయినా బెదిరించైనా పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం, ఒక దీన్ని పెట్టుకొని ఇతను నీ వల్ల నీ పిల్లల్ని దాసేసో తీసుకొని రమ్మని చెప్పి ఇతనితో ఘర్షణ పడటం, ఇదేవిధంగా ఇతను చూసుకొని ఎట్లయినా ఇతను అడ్డు తొలగించాలని ఒక పథకం ప్రకారం వాడు అతన్ని ఏదైతే 39 కానా దగ్గర పక్కన ఉన్నటువంటి దీని దగ్గర మాట పెంచుకొని అతన్ని ఈ గడ్డం కింద పదునైన ఆయుధంతో కోసేశాడు. అతనితో చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయాడు. అతను కదలలేని పరిస్థితిలో ఉండటంతో అతనికి అధిక రక్తస్రావణం జరగటం, తర్వాత చనిపోవటం జరిగింది. అయితే ఇతన్ని ఐడెంటిఫై చేయటం కానీ అది ఎలా జరిగింది ఏంటనే దాంట్లో ఇది చేయటం, ఈ నాని ఎవరైతే ఉన్నాడో ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో మామిడి నాని, ఇతను గతంలో కూడా ఒక మర్డర్ కేసులో ముద్దాయి, ఇతని మీద రౌడీ షీట్ ఉంది. ఇతను కోర్టు కేసులు కూడా అటెండ్ అవుతూ పైకి కాస్త తెలివిగా ఏమి తెలవనట్టుగా ప్రవర్తించి, అదేవిధంగా ఇతను ఈ ఘాతుకానికి పాల్పడి ఇతను పారిపోవడం జరిగింది. చాలా గుంటూరు, వైజాగ్ ఇట్లా 2 వైపులు పారిపోవడంతో 2 టీములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో సిఐ కోటేశ్వరరావు గారి బృందం పెట్టి మొత్తం అంతా కూడా గాలించి చూసాము. అయితే నెమ్మదిగా అతను నిన్నటి రోజునాడు మళ్ళీ ఏలూరు వచ్చాడని తెలవడంతో ఆ క్రమంలో అతను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా చెప్తున్నాం, ఎవరైనా ఇలాంటి ఘాతుకాన్ని పడిపోతే కఠినమైన చర్యలతో పాటు ఇంకా ఈ కేసులో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్లో చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ అనాథలైన పిల్లలను కూడా మనమే మన గవర్నమెంట్ వారి దగ్గర ఉన్నటువంటి 1 స్టాప్ సెంటర్ నుంచి పెట్టి, అదేవిధంగా వీళ్ళని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంచడం, వాళ్ళ బంధువులు ఉంటే బంధువులకి కూడా కేర్ తీసుకోవడంతో పాటు మేము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ పిల్లలకి ఎటువంటి మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళ పిల్లలకి ఎటువంటి అవసరం ఉన్నా మా తరపున కూడా మేము ఆదుకోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము అని తెలియపరుచుకుంటున్నాం.